పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడ రైట్ మనతో మాట్లాడడానికి బైరెడ్డి మేడం. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు ప్రస్తుతం బైరెడ్డి శబరి కూడా అక్కడికి వెళ్తున్న బస్సు ఇది. పాపం దివాళీ సెలవుల తర్వాత అందరూ ఫ్యామిలీస్ తో పాటు వెళ్తున్న బస్సు. ఇక్కడ ఇప్పుడు 40 మంది వెళ్తుంటే 19 మందిని ఐడెంటిఫై చేశాము. అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నాము. హాస్పిటల్ దాని తర్వాత ఇక్కడ మనం గమనిస్తే మీరు అందరూ చూస్తున్నారు, మనం ఎవరు ఏంటి అనేది బాడీస్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి మేబీ మధ్యాహ్నంకంతా కొంచెం అక్కడ కూడా సిచ్యువేషన్ కొంచెం కామ్ డౌన్ అయితే హాస్పిటల్లో కూడా ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఎంపీగా ఉన్నారండి, ఇక్కడ హైవే డివిజన్ లో ఏమైనా లోపం ఉందా? చాలా ఇన్సిడెంట్ ఇక్కడ జరిగాయి గతంలో కూడా. హైవే డివిజన్ లో అంటే ఒకటండి, హైవేస్ అన్ని కూడా మనము స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, వెళ్ళాలి. హైవేస్ పైన సేఫ్టీ అనేది 100% ఉంది. ఈ మాత్రం సేఫ్టీ ఉంది కాబట్టి ఇక్కడ విలేజర్స్ కి ఏమన్నా మాకు మా రోడ్డు కావాలన్నా, అండర్ పాస్ కావాలన్నా, ఓవర్ బ్రిడ్జ్ కావాలన్నా వెంటనే నితిన్ గడ్కరీ గారు వెంటనే స్పందించి హీఈస్ డూయింగ్ ఇట్ ఇమ్మీడియట్లీ విత్ ఇన్ డేస్, నాట్ ఈవెన్ మంత్స్, డేస్ లో చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే పొద్దున పూట అంత మార్నింగ్ 3:30కి ఒక బైక్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేసుండరు నాకు తెలిసి. ఎందుకంటే బైక్ ఆ టైంలో ఎందుకు ఉంటుంది, ఏమన్నా వీళ్ళు కూడా ఆ టైంలో చూడకుండా కొట్టేస్తుంటారేమో. ఇది జస్ట్ అన్ యాక్సిడెంట్, ఎప్పుడు జరిగే యాక్సిడెంటే. కానీ ఆ యాక్సిడెంట్ బస్సు ఇప్పుడు గమనిస్తే ఆడ ఫ్యూయల్ ట్యాంక్ ఏదైతే ఉందో డైరెక్ట్ హిట్ టు ద ఫ్యూయల్ ట్యాంక్. ఆ బైక్ కూడా లోపల ఉంది. ఇట్ ఈస్ అ హారిబుల్ యాక్సిడెంట్. నేను అడిగేది ఏంటంటే ఈ ప్రాంతంలోనే చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి గతంలో, మేజర్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఈ బస్సు లాంటి ఇన్సిడెంట్ మేజర్ ఇన్సిడెంట్స్ జరిగాయి. అవునండి. ఈ ప్రాంతం మీద ఏమైనా హైవే డిజైన్ ఎందుకు ఇక్కడ కారణం? లోపం ఏమీ లేదు, కానీ ఇప్పుడు లోపాలు ఏమన్నా ఉన్నాయా, ఎందుకు జరిగింది అనేది ఒక మీటింగ్ పెట్టి మేము గమనించుకొని ఏమన్నా లోపం ఉంటే ఇమీడియట్ గా కరెక్ట్ చేస్తాం. అది ఎక్కడ ఫాల్ట్ జరగదు, కానీ లోపాలు అయితే ఎక్కడ లేవని అనుకుంటున్నాను హైవేలో. మాట్లాడడానికి ఎంపీ బస్సిపాటి నాగరాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఘటన ఎలా జరిగింది? హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణం చేసినటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సులో కర్నూలు శివారుకు చిన్నటేగుడి దగ్గర రాగానే అనుకోకుండా ప్రమాదశాత్తు మంటలు చెల్లగా అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఏమంటే 11 మంది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇప్పటికీ చికిత్స తీసుకుంటా ఉన్నారు. 3 మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నారని చెప్పి సమాచారం తెలిసింది. అంతేకాక ఇక్కడ ముఖ్యంగా ఆ బస్సు ఎక్కినప్పుడు ఎంతమంది ఎక్కారనేది మనకు ముందు డేటా రావాలి. కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం నుంచి ఆ డేటా తీసుకుంటున్నాం. అది వచ్చిన తర్వాత మనకు ఒరిజినల్గా బస్సు ఎంతమంది జర్నీ చేస్తామని చెప్పేసి తెలుస్తుంది. దాని మేరకు ఎంతమంది మృత్యులు పోయారని చెప్పేసి మనం తెలుసుకుందామని చెప్పేసి సమాచారం సేకరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికే డీజీ గారు అయితేనేమి, ఎస్పీ గారు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ చేరుకొని దీని మీద క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాం. ఇప్పటికే హోమ్ మినిస్టర్ గారు అయితేనేమి, రవాణా మినిస్టర్ గారు అయితేనేమి ఇక్కడ బయలుదేరారు. కాబట్టి ఏవైనా కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీడియా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా ప్రమాదాలు కర్నూలు నుంచి బెంగళూరుకి వెళ్ళేటువంటి రోడ్డు మీదే జరిగాయి. అసలు దీని మీద ఎంపీకి ఉన్నారు. ఈ ప్రమాదాలకు సంబంధించి ఎలాంటి నివారణ తెలుసు? ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఎందుకంటే ఈ ప్రాంతంలో టర్నింగ్ ఉంది కొంచెం అక్కడ. ఆ ప్రాంతంలో మనకి ఇక్కడ మీరు చూశారు, ఇప్పుడు మీరు మీడియా పాత్రలు మీరంతా కర్నూలు ప్రాంత వాసులే మీరంతా. ఇక్కడైతే ఒక టర్నింగ్ ఉంది, ఆ టర్నింగ్ వల్ల జరిగిందా లేకపోతే ఏమైనా, ఎందుకంటే డ్రైవర్ అయితే జీవించే ఉన్నారు కాబట్టి వాళ్ళతో అన్ని విషయాలు తెలుసుకుంటారు. ఏం బస్సులో టెక్నికల్ లోపమా లేకపోతే ఏ రకంగా జరిగిందని చెప్పేసి మనం, ఎందుకంటే ఇటువంటి టైంలో మనం మానవతా హృదయంతో మనం ఆలోచించాలి తప్ప ఏ విధంగా జరిగిందనేది ఆ డ్రైవర్ని అడిగి తెలుసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి ఘటనా స్థలానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి గౌరు చరితారెడ్డితో మాట్లాడదాం. అసలు ఘటన జరగడానికి కారణం ఏంటి, ఘటన ఎలా జరిగింది, ప్రస్తుతం మాట్లాడడానికి గౌరు చేరుతున్నాడు. కాలిపోవడం జరిగింది. చాలా దీనికి తప్పకుండా ప్రభుత్వము వీళ్ళను ఆదుకుంటుంది. ఉన్న వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అందించి వాళ్ళకు ఆదుకోవాలని కూడా సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు అందరూ చెప్పడం జరిగింది. మేడం, ఘటన మీకు ఎన్ని గంటలు? ఇది దాదాపు 3:30 ఆ టైంలో జరిగింది. ఈ జరిగిన వెంటనే ఈ విషయం తెలిసింది. దీనికి చాలా విషాదకరమైన సంఘటన. ఇక్కడ దీంట్లో దాదాపు 42 మెంబర్స్ వరకు ప్రయాణం చేస్తా ఉన్నారు. 22 మెంబర్స్ వరకు సేఫ్ గా ఉన్నారు. ఇంకా 20 మెంబర్స్ దానిలో సజీవ దహనం కావడం జరిగింది. కాబట్టి ఉన్న వాళ్లకు మాత్రము తప్పకుండా మెరుగైన వైద్యం అందించి వాళ్ళని ఆదుకుంటుంది ప్రభుత్వము. ఇందాకే హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. తను కూడా బయలుదేరి వస్తా ఉన్నారు.
మీకున్న సమాచారం ప్రకారం ఘటన ఎలా జరిగింది? అది ఒక బైక్ అతను వచ్చి కొట్టుకోవడం, దాని కిందికి వెళ్ళిపోవడం వల్ల బైక్ లో ఉన్న సైలెన్సర్ అది అంటుకొని ఇక్కడ డీజిల్ ట్యాంక్ అంటుకోవడం వల్ల ఈ సంఘటన జరిగింది. చూసుకుంటే ఘటన మీద హోంమంత్రి గారు స్పందించారు. అదేవిధంగా సీఎం కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి బైరెడ్డి శబరి ఉన్నారు. మేడం, ఘటన ఎలా? There was a bus accident early hours at 3:30 in the morning at Panyam Constituency. ఘటన జరిగిన వెంటనే ఘటనా స్థలానికి ఎంపీ, ఇద్దరు కర్నూలు ఎంపీ, నిందెల ఎంపీతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఘటన పైన అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం నుంచే అంటే 3 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది. ఘటన జరిగిన వెంటనే విషయాన్ని తెలుసుకున్నటువంటి వారంతా కూడా స్థానికంగా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టడానికి ఎలాంటి ఇవి లేవు. కానీ అయితే మృతదేహాలకు సంబంధించినటువంటి వివరాలు తెలియాలి. ఇందులో ప్రయాణించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఇప్పుడు కాసేపటికి ఒక ఫ్యామిలీ కూడా రిక్వెస్ట్ ఒకసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. హుస్సేన్, నేరుగా హాస్పిటల్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. హాస్పిటల్కి వెళ్తోంది ఆర్టీవీ. వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రత్యక్ష సాక్షులు అక్కడ ఉన్నారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందని డీటెయిల్ గా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. నా పేరు సూర్య, హైదరాబాద్ నుండి వస్తున్నాను. జాబ్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఉంది. ఆ పర్పస్ కింద నేను బెంగళూరుకి వెళ్తున్నాను. సో ఏమైంది అంటే ఒక బస్ ఇంకా బైక్ వల్ల ఏదో సంథింగ్ అక్కడ ఏదో అయ్యింది. ఆ బైక్ బస్ కిందకి వెళ్ళిపోయి పాస్ అవడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది. కొంచెం అటు ఇటు చేసి మేము కొంచెం ఇలాంటి ఉండడం, నిద్రపోకపోవడం వల్ల ఒక 12 మెంబర్స్ మేము బయట బైక్ ని కొట్టడము. బైక్ ని కొట్టంగానే ఆ బైక్ మనం గమనిస్తే అది కింద ఫ్యూయల్ ట్యాంక్ ని పోయి ఇది చేయడము. ఆ ఫ్యూయల్ కాలిపోయి బస్సు నిమిషాలలో 2-3 నిమిషాలలో బస్సు మొత్తము ఇక్కడ ఇది కావడము చాలా దారుణమైన సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పటికి 19 మందిని ఐడెంటిఫై చేసినాము, హాస్పిటల్లో అడ్మిట్ చేసినాము ఇప్పుడు వరకు. మిగతా బాడీస్ మనం అందరం గమనిస్తే అసలు పూర్తిగా కాలిపోయిన సిచ్యువేషన్. కొంచెం టైం పడుతుంది, 1 గంట సమయం అయినా పడుతుంది ఏ బాడీ ఎవరిది ఏంటి అనేది. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా బాధ అవుతుంది. మనం గమనిస్తే ఫ్యామిలీస్ తో వెళ్తూ ఉంటారు. నాకు ఇప్పుడు మాటలు రావట్లేదు, దయచేసి. రోడ్ సేఫ్టీ సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టారు? గతంలో కూడా మనం చాలా సందర్భాలు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వాలు ఎందుకు అప్రమత్తంగా? ఇది రోడ్ సేఫ్టీ సంబంధించింది. ఇప్పుడు ఎన్హెచ్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇప్పుడు మీరు గమనిస్తే అటు ఇటు ఉన్నాయి, అంతా సేఫ్టీ ఉంటుంది. కానీ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి అనేది, ఎట్లా జరుగుతాయి అనేది మనకు తెలియదు. ఎక్కడైనా జరగచ్చు యాక్సిడెంట్స్. ఎన్హెచ్ లో జరగచ్చు, మామూలు లోపల మీ ఇంటి ముందు కూడా జరగచ్చు. యాక్సిడెంట్స్ అనేది ఎవరి ఫాల్ట్, బైక్ ఫాల్టా లేకపోతే అక్కడ బస్సు ఫాల్టా మనకు తెలియదు. ఎందుకంటే ఇది హెడ్ ఆన్ పొల్యూషన్ అయితే కాదు, బైక్ ని ఇది బస్సు వచ్చి కొట్టింది కాబట్టి అక్కడ ఎవరి ఫాల్ట్ అనేది తెలుస్తుంది మనకు. ఒక మధ్యాహ్నం కంతా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి తెలుస్తుంది ఎవరిది ఫాల్ట్ ఏంటి అనేది. అప్పుడే మనం కామెంట్ చేయడం. ప్రైమరీగా మీకున్న సమాచారం, ప్రమాదం ఎలా జరిగింది అనేసి సమాచారం ఏ సమయంలో వచ్చింది, ఎలా జరిగింది? అదే 3:30 ఆ ప్రాంతంలో ఈ బస్సు వెళ్ళి బైక్ ని కొట్టడం జరిగింది. బైక్ ని కొడితే అది బైక్ కూడా బస్ కిందికి వెళ్ళిపోవడం, ఫ్యూయల్ ట్యాంక్ ఎక్స్ప్లోడ్ అయిపోయింది. ఇది మాకు తెలిసిన సమాచారం. కానీ అక్కడ ఎందుకంటే అక్కడ డ్రైవరు చనిపోయారు, బస్ అసలు ఇక్కడ ఎవరు విట్నెస్ అనేది మనకు తెలియదు కాబట్టి కొంచెం ఇంకొక 1-2 గంటల సమయం ఇస్తే మనకు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప ఈ ప్రమాదాలు ఉన్నటువంటి వారి సంఖ్య, ప్రమాదం ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటిది తెలియదు. మొత్తంగా చూసుకుంటే భారీ స్థాయిలో జరిగినటువంటి ప్రమాద ఘటన జరిగిన నేపథ్యంలో అధికార యంత్రాంగం స్పందిస్తా ఉన్నారు. ఎక్కడెక్కడ సహాయక చర్యలు చేసేందుకు వాళ్ళ కుటుంబాలని రిక్వెస్ట్ ఒకసారి బస్ దిగి డైరెక్ట్ గా ఎక్కువగా క్లోజ్ కి వెళ్ళొద్దని చెప్పండి. ఎందుకంటే అక్కడ శరీర భాగాలు ఉంటాయి కాబట్టి కాస్త ఇబ్బంది ఉంటుంది, కాస్త కలవరపడే అవకాశం కాబట్టి. ఓకే, ఐ రిక్వెస్ట్ చూసాను ఒకసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. హాస్పిటల్కి వెళ్తున్నాం. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటనకు సంబంధించి దాంట్లో ఉన్నవాళ్ళు ప్రయాణికులు సాక్షాత్ ఏమంటున్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నా పేరు సూర్య, హైదరాబాద్ నుండి వస్తున్నాను. జాబ్ ఇంటర్వ్యూ ఉంది. ఆ పర్పస్ కింద నేను బెంగళూరుకి వెళ్తున్నాను. సో ఏమైంది అంటే ఒక బస్ ఇంకా బైక్ వల్ల ఏదో సంథింగ్ అక్కడ ఏదో అయ్యింది.
ఆ బైక్ బస్ కిందకి వెళ్ళిపోయి పాస్ అవడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది. కొంచెం అటు ఇటు చేసి మేము కొంచెం ఇలాంటి ఉండడం, నిద్రపోకపోవడం వల్ల ఒక 12 మెంబర్స్ మేము బయట అయిపోయి కాలిపోయి ఉన్నాం. మీరు ఎట్లా బస్సులోంచి మీరు ఎట్లా హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్తాం. ముసాపేట నేను బస్ ఎక్కా, ముసాపేట నుండి బెంగళూరుకి వెళ్తాం. మీరు బస్సులోంచి బయటకు దుంకేశారు? మేము బయటకు దుంకేసాం బస్సు నుంచి. ఎమర్జెన్సీ డోర్ వేరే వాళ్ళు పగలగొట్టారు. అంటే లైన్కి ఒక నలుగురం ఉందాం, నలుగురం కలిసి డోర్ పగలగొట్టి మేము దుంకేసాం. ఇంకో సైడ్ ఏమో ఎమర్జెన్సీ సైడ్ విండో ఉంటుంది, వాళ్ళని పగలగొట్టి వాళ్ళు దుంకేసారు. అంటే అటు దిక్కు ఇటు దిక్కు ఒక 12 మందికి అయితే బయట పడ్డాం మొత్తం. ఇదంతా ఎందుకు కలిగిందంటే మేము నిద్రపోకపోవడము, కొంచెం అప్రాక్సిమేట్గా బైక్లో ఎంతమంది ఉంటారు బస్సులో అప్రాక్సిమేట్గా నాకు తెలిసి ఒక 25 నుంచి 30 మంది. 30 మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తాను. 3కి జరిగింది. ఇప్పుడు చెప్పు. నా పేరు సూర్య, హైదరాబాద్ నుండి వస్తున్నాను. జాబ్ ఇంటర్వ్యూ ఉంది. ఆ పర్పస్ మీద నేను బెంగళూరుకి వెళ్తున్నాను. సో ఏమైంది అంటే ఒక బస్ ఇంకా బైక్ వల్ల ఏదో సంథింగ్ అక్కడ ఏదో అయ్యింది. ఆ బైక్ బస్ కిందకి వెళ్ళిపోయి పాస్ అవడం వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది. కొంచెం అటు ఇటు చేసి మేము కొంచెం ఇలాంటి ఉండడం, నిద్రపోకపోవడం వల్ల ఒక 12 మెంబర్స్ మేము బయట రైట్. అది ప్రత్యక్ష సాక్షులు. ఇంకా చెప్పాలంటే సాక్షాత్ ప్రయాణికులు వాళ్ళు ఎలా తప్పించుకున్నారో చెప్పుకొచ్చారు. ఎవరు ఎమర్జెన్సీ గేట్ ఎగ్జిట్కి సంబంధించి దాన్ని పగలగొట్టారు, దాంతో అక్కడి నుంచి దూకేస్తామంటూ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలో దాంట్లో ఆ ప్రయాణికులకు సంబంధించిన ఆ డీటెయిల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. దాదాపుగా అందరూ కూడా కొంతమంది పటాన్చెరులో ఎక్కారు, కొంతమంది బీరంగూడలు, మరికొంతమంది గండిమైసమ్మ. ఇలా చెప్పుకుంటే కనుక దాదాపుగా హైదరాబాద్ వాళ్ళే. కొంతమంది బహదూర్పల్లి నుంచి, ఆ తర్వాత సూరారం నుంచి, మియాపూర్, అలాగే వనస్థలిపురం, చింతల నుంచి ఎక్కిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళతో పాటు పటాన్చెరువుకి సంబంధించి పటాన్చెరు పికప్, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కొంతమంది, బీరంగూడ దగ్గర మరికొంతమంది, గండిమైసమ్మ దగ్గర ఇంకొంతమంది, ఇలా దాదాపుగా అక్కడి నుంచే ఎక్కిన వాళ్ళే ఇక్కడ మనకి కనిపిస్తోంది. సో ఇటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి మీరు చూస్తే కనుక దాదాపుగా మనకి ఆ తర్వాత నిజాంపేటలో కొంతమంది ఎక్కారు, గచ్చిబౌల్ దగ్గర ఇంకొంతమంది, ఎల్బీ నగర్, జేఎన్టీయు, మూసాపేట్, భరత్ నగర్, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, పారడైజ్, నాంపల్లి, లకిడీ కపుల్. వీళ్ళందరూ నిన్న రాత్రి హైదరాబాద్లో ఎక్కిన వాళ్ళు గమ్యస్థానానికి చేరుకుంటారు అని చెప్పి వాళ్ళు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళు గాఢ నిద్రలోనే కానరా లోకానికి వెళ్ళిపోవడం ప్రస్తుతం ఆ కుటుంబాలని తీవ్ర ఆవేదన గురి చేస్తోంది. ఆ కుటుంబాలు ప్రస్తుతం